మాట్లాడమాకండి సార్, మళ్ళీ మాట్లాడతారు మీరు క్షుద్ర పూజలు అని అయ్యని అని. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. క్షుద్ర పూజలు అంటే మీకు అలవాటు ఉందా ఏమన్నా? అలాంటి క్షుద్ర పూజలు చేయడం మీకు అలవాటు ఉందా? ఏం మాట్లాడతారు సార్? క్షుద్ర పూజలు జరిగాయని సార్ నిన్ననే స్టేట్మెంట్ వచ్చింది కదా సార్, నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సార్, మీరు అలాగే స్టేట్మెంట్ ఇస్తారు, ఏ నివేదిక రాకుండానే మీ కంపెనీ రద్దు చేస్తానని నిన్ననే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా సార్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కనకదుర్గమ్మ గారు మెట్లు కడిగాడు. మీకు లాజిక్ అర్థమైందా? ఎక్కడో తిరువారి లడ్డు కల్తీ జరిగిందని వార్త బయటకు వస్తే కనకదుర్గమ్మ మెట్లు కడిగామంటే క్షుద్ర పూజలు చేసినందుకు చంపరాసిన జరగడానికి పవన్ కళ్యాణ్ ఆ యొక్క మెట్లు కడిగారు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరు అన్నారండి, పవన్ కళ్యాణ్ ఎవరంటే 35,000 అమ్మాయిలు తప్పడిపోయారు, అమౌంట్ ట్రాఫిక్ జరిగింది, వాళ్ళని అబద్ధం ప్రసారం చేశారు చూసారా, ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవరంటే ఇక నేను ఆ హిందువులందరినీ ఒక దాడిపై తీసుకొస్తాను, సనాతన ధర్మం అని చెప్తాను, నేనేమో పెళ్లి చేసుకో ముందే పిల్లలు కన్నేస్తాను, ఇద్దరు హిందువులు స్త్రీలు వదిలేస్తాను, ఒక క్రిస్టియన్ స్త్రీని పెళ్లి చేసుకుంటాను, నేను సనాతన హిందువులు చెప్పుకునేటువంటి వ్యక్తి. అలాంటివన్నీ తెలిసినాడు మీరు జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఒక మాట ఇక్కడ మీరు కావాలని మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోక ముందే పిల్లలను కన్నాడని తెలిసిన వ్యక్తి పార్టీలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకు ఆయనతో క్యారీ అయ్యారు? ఏమాశించారు ఆయన దగ్గర నుంచి? ఏమాశించారు? ఇవ్వకపోతే బయటకు వచ్చేసారా? మంచి ప్రశ్న అడిగాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను అంబేద్కర్ భావజాలతో ఉన్నాను. మీరు డైరెక్ట్ గా చెప్పండి, నేను అడిగిన దానికి, మీరు అడిగిన క్వశ్చన్ కి. పవన్ కళ్యాణ్ కి 2 పిల్లలు వివాహం ముందు పుట్టారు, అలాంటి చీఫ్ వ్యక్తి అని మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి దానిలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు దాని గురించి చెప్పండి, ఇంకేదో వేరే సోదొద్దు. మీరు ఆ వ్యక్తి 2 పిల్లల్ని కన్నాడు అని మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో పిల్లల్ని కంటే మీరు ఎప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు? ఎందుకు ఆ పార్టీతో కలిసి నడిచారు? ఆయన మీరు ఏం అడిగారు? ఆయన ఏం మీకు ఇవ్వలేదు, మీరు ఎందుకు బయటకు వచ్చారు? మీరు అడిగారు కదా, నీ సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ పార్టీలో ఉన్నప్పుడు, మీ పార్టీలో కష్టపడినప్పుడు ఆయన పిల్లల్ని కనలేదు. అప్పటికి మీరు పార్టీలో వెళ్ళే టైంకి ఆయన పిల్లల్ని కనలేదా? మీరు టాపిక్ ని చాలా చక్కగా డైవర్ట్ చేస్తున్నారు. మీరు అడిగిన పాయింట్ కోట్ చేశాను నేను. ఆయనకి పిల్లలు అప్పటికే ఉన్నారు. ఆయనకి పిల్లలు అలా ఉంటే అలా పిల్లల కంటం తప్పు. హిందూ ధర్మం మీద మీకు న్యాయం ఉంది, మీకు అవగాహన ఉందని చెప్పారు. మీరెందుకు జాయిన్ అయ్యారు ఆ పార్టీలో? వినండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కులాలు మతాల ప్రస్తావన రాజకీయాలు చేస్తారన్నాడు. ఈ రోజు చూస్తే తీరా ఎక్కడ చూసినా కులం మతమే వ్యక్తిగా ఉన్నాడు. ఈ కుల మతాల మధ్య మనం ఎమ్మడలేము. పవన్ కళ్యాణ్ గారు చెగువేరా, అంబేద్కర్, పూలే, లేదా సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు అని పెద్ద పెద్ద నాయకులు భావజాలను చెప్పాడు. ఈ రోజు అందరి భావజాలను పోయాయి. చంద్రబాబు భావజాలం ఒకటే. వేరే టాపిక్ వెళ్తుంది. మీరు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరిక, మీరు దాన్ని మాత్రం దాటేసేయండి. మీరు మీ పుక్కిట పురాణం మొత్తం చెప్తారు, అడిగిన దానికి తప్పితే అడగని దాన్ని మొత్తం చెప్తారు. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. లక్ష్మణరావు గారు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది. మీరు తెలివిగా దానికి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ హిందువుల మీద మీరేమన్నారు? ఒక మాట వినండి. మీరేమన్నారు? పవన్ కళ్యాణ్కి హిందువుల మీద ఇది లేదు, గౌరవం లేదు, ముందుగానే పిల్లల్ని కన్నాడు అన్నారు. ముందుగానే పిల్లల్ని కన్నా వాళ్ళ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళారు? ముందుగా పిల్లలు కన్నాడు అన్నప్పుడు అప్పుడే ఆగిపోవాలి కదా, మీరు ఎందుకు వెళ్ళారని నేను అడిగా. దానికి సమాధానం చెప్పట్లేదు మీరు. మీ కన్వీనియంట్ గా మాట్లాడమాకండి. రైట్. టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారా? సమయం అయిపోయింది, అందరికి వెళ్ళాలి. టాపిక్ మీద లక్ష్మణరావు గారు ఇక మీకు అది అర్థమైందిలే కానీ మన ఇద్దరం మాట్లాడిన విషయం ప్రజలకి అర్థమైంది. నేనేమంటానంటే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. పేరు నాని గారి ఇష్యూ గురించి 30 seconds ప్లీజ్. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం. నేనంటే పేరు నాని గారు ఎందుకన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్తే వాళ్ళ బడ్జెట్ చెల్లించడం కాదు. ఆయనకి ఏదైనా తెలుసుంటే మాట్లాడచ్చు, తప్పలేదు. ఆయన అభియోగాలు రాజకీయ పార్టీగా ఆరోపణలు చేయొచ్చు, కానీ బేస్లెస్ ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. మినిమం ఎంతో కొంత
Okay. దాంట్లో ఉంటే Okay. ఆరోపణలు చేయండి, రైట్ తప్పలేదు. రైట్ చాలా సమయం పార్టీ అయింది. అధ్యక్షుడిగా Yes, yes. చంద్రబాబు నాయుడు మీ చెప్తే అభిప్రాయం ఆయన అర్థమైంది సార్. చేయాలి. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్తే బయటకు వచ్చి రైట్, రైట్. అనుకుంటే జీవితాంతం మరుగా రైట్ పరిస్థితి ఉంటది. ఓకే ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ వినిపిస్తుందా? ఎస్ కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇందాక మీరు ఫస్ట్ గా లక్ష్మణరావు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతా ఏమంటాడంటే ఈ కనపడనప్పుడు అంటే నెయ్యి అనేది అసలు లేనప్పుడు ఇక్కడ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఎలా కలిసిందని వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆయన అంటున్నాడు కదా సార్. ఇక్కడ అసలు నెయ్యే లేదు అంటే యానిమల్ ఫ్యాట్ లేకుండా తయారు చేశారని, యానిమల్ ఫ్యాట్ తో లేకపోతే ఇలాంటి కల్తీ వాటితో తయారు చేశారనే కదా అర్థం. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ వాడతారా? వాస్తవం చెప్పండి మీరు. Right. నెయ్యిలో ఎక్కడ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్. సార్ ఫస్ట్ రెస్పెక్ట్ విషయంకి వస్తే ఆయన ప్యానెల్లోకి వచ్చినప్పుడు ఏదో విజృంభించుకుంటా అరుచుకుంటా యాక్ట్ అనే గౌరవం ఉండదు, ప్రత్యర్థి అనే గౌరవం ఉండదు, ఏంటయ్యా నువ్వు నేను చెప్తున్నా నేను అంటారు. అంటే నేనేమనుకుంటున్నానంటే అలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయి ఏమన్నా పెద్ద పెద్ద స్థాయికి వస్తారేమో అని ఆశపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ముందుగా గౌరవం గురించి పవన్ కళ్యాణ్ గారికి నేర్పించడం కంటే ముందు మీరు గౌరవం నేర్చుకోండి. ఫస్ట్ ప్రత్యర్థులకి యాంకర్లకి అందరికి గౌరవంతో మాట్లాడటం. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చాలా చిన్నగానే మంచిగానే సమాధానాలు ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు కూడా అదే విధంగా మాట్లాడాలి. కానీ ఏంటయ్యా నువ్వు బలిసిందా అంటే అవ్వదు. ఇంకోటి వచ్చేసి వైఎస్ఆర్సీపీ తరఫున విజయభాస్కర్ గారు కూడా నేను ఇందాక అడిగిన ప్రశ్నకి ఏమన్నారంటే తిరుపతి యొక్క గౌరవం, తిరుపతి వెంకటేశ్వర స్వామి గౌరవం తగ్గించడం మాకు ఇష్టం లేక మేము మీరు చేసిన అన్యాయాన్ని బయటికి తీసుకురాలేదు అంటున్నారు కదా. అంటే దేవుడికి అన్యాయం జరిగింది అన్నప్పుడు బయటికి తీసుకొస్తే మీ గౌరవం పెరిగి దేవుడి విషయంలో వీళ్ళు తప్పు చేశారంట అని ప్రజలందరికీ తెలిసింది కదా. దాంట్లో గౌరవం ఎందుకు తగ్గిద్దండి? తగ్గితే మా పార్టీ గౌరవం, తప్పు చేసిన వాళ్ళ పార్టీ గౌరవం తగ్గిద్ది. కానీ తిరుపతి దేవస్థానం గౌరవం ఎందుకు తగ్గిద్ది? రైట్ 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 మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఏమండి చిన్న విజయభాస్కర్ గారు అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారా? మీరేం చేయలేదండి. ఏమండి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక పొలిటికల్ ఐకాన్, రాజకీయ మేధావి, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, రాజకీయ ధురంధరుడు, దార్శనికుడు, ఉన్నత ప్రమాణాలకు విలువలు పాటించే వ్యక్తి. ఈ రోజు మాకు 134 సీట్లు వచ్చాయండి తెలుగుదేశం పార్టీకి. మా గురించి మాట్లాడడం అనేది అసలు దానికి పాయింటే లేదు. ఎప్పుడైతే పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అన్నారు కాబట్టి మాట్లాడాము. అది కూడా అంతేగాని ఇద్దరు మంది బాగా పెట్టడానికి ట్రై చేయొద్దు. మీరు పెట్టినా ఇక్కడ బలపడేవాడు లేదంటే బయటికి పోయేవాడు లేదు. అది తెలిసే మీరు ఈ కులాల కుప్పట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఇంకొకటి అంబేద్కర్ వాదం గురించి మాట్లాడతారండి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ వాదంలో లేని వారు ఎవరో చెప్పండి ఈ రాష్ట్రంలో. మేము కూడా అంబేద్కర్ వాదినే. నేను కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బట్టి నేను పోతా. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ పోవాల్సిందే. అంబేద్కర్ కాళ్ళు ఎవరండి? కూడా మాట ఆయన పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా పెట్టబట్టే అన్నారు. అది నిజం కాదని నేను అనుకుంటున్నా. బట్ అదే నిజమైతే ఏమంటే దుష్యంతుడు, శకుంతల వారి వల్ల పుట్టిన వ్యక్తి భరతుడు. ఆ భరతుడు ధర్మానే ఈరోజు భారతదేశం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటేనే పుట్టాడు అండి భరతుడు. ఓకే పాయింట్కి రండి సార్. పాయింట్ క్లోజ్ చేయండి. పాయింట్లో క్లోజ్ చేయండి ప్లీజ్. టాపిక్ లో క్లోజ్ చేయండి. ఏమంటే హిందూ ధర్మాన్ని పరీక్షించడానికి, ఈ రాష్ట్రాన్ని పరీక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు